ఇక నాగ చైతన్య అంత ఎందుకంటే నాగ చైతన్య మీద చిన్నపాటి రీమార్క్ అయితే ఉండింది ఇంతకుముందు. హ్మ్. హ్మ్. కొంచెం ఎమోషనల్ సీన్స్‌లో కొంచెం అంత పెర్ఫార్మ్ చేయలేడు అన్న హ్మ్. చిన్న రీమార్క్ ఉండింది. ఆ రీమార్క్ ఈ సినిమాతో ఆబ్వియస్‌గా మొత్తం పోగొట్టుకున్నాడు. పోయాయండి. మొత్తం పోయింది. యాహ్! సో, ఈ సినిమా కోసం నాగ చైతన్య తీసుకున్న స్పెషల్ అంటే ఆబ్వియస్‌గా ఈ యాస యాహ్! గురించి గాని, లేదంటే ఆ బాడీ లాంగ్వేజ్, గడ్డం గురించి యాహ్! అన్నీ చాలా కేర్ తీసుకున్నారు. యాహ్! కాకపోతే ఈ పెర్ఫార్మన్స్ విషయానికి వచ్చేటప్పటికి ఆయన తీసుకున్న ఏమైనా క్లాసెస్ లాంటివి ఏమన్నా ఇప్పించారా స్పెషల్‌గా? తీసుకున్నారండి. ఆ! నాకు మళ్ళీ అదే అంటున్నాను పేర్లు చెన్నైలో అదేదో పెద్ద ఇన్‌స్టిట్యూట్ అండి. అంటే నేను మర్చిపోయాను. సో, అక్కడే ఆల్‌మోస్ట్ ఆయన ఒక 1 మంత్ దాకా ఉండి ఆ మధ్యన పోస్టులు గూడా పెట్టేవారు ఆయన. సో, హుహు. పర్టిక్యులర్‌గా అంటే అది చాలా స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించారు. అండ్ మోర్ ఓవర్ స్లాంగ్ కోసం అయితే ఒక 2 మంత్స్ ఒక డేలో ఒక హాఫ్ డే 2 మంత్స్ పొద్దున్నే నేను అన్నపూర్ణ స్టూడియోస్‌కి కావచ్చు, ఆయన ఇంటికి కావచ్చు పొద్దున్నే ఎళ్ళిపోయేవాడిని బ్రేక్‌ఫాస్ట్‌తో. మధ్యాహ్నం వరకు అక్కడే ఉండి లిటరల్లీ దిద్దేవాడండి ఆయన. అంటే ఆ స్లాంగ్ ఆ స్లాంగ్ పదాలు గురించి. హ్మ్. ఈ యూట్యూబుల్లో ఆటిల్లో శ్రీకాకుళం మేము మాట్లాడే మాటలు కావచ్చు, వీడియోస్ కావచ్చు, ముసలి వాళ్ళు మాటలు వినేవాళ్ళు, చిన్న పిల్లల మాటలు వినేవాళ్ళు, లిటరల్లీ బూతులు కూడా వినేవాళ్ళు. అంటే ఎట్లా ఉంటది? ఏంటి? ఏ కోణాన్ని వదలలేదండి. ఈ ప్రతి కోణంలోని, ప్రతి కన్నంలోని దూరి దూరి ఆయన బయటికి లాగారాయన. ఓకే. సో, లిటరల్లీ ఈ సినిమాకి పెట్టిన ఎఫర్ట్ ఏ సినిమాకి పెట్టలేదనే అనుకుంటున్నాను. యాహ్! అదైతే సో, నిజమే. హ్మ్. ఇదొక హోమం ఆయన చేసింది.